గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గోవా ట్రిప్లో ఇది పార్ట్ 5. నేను 2 టైప్స్గా డివైడ్ చేసేసాను ఫ్రెండ్స్. సో మేము వెళ్తుంది నార్త్ గోవాలోనే ఉన్నాం మేము యాక్చువల్లీ. సో ఇక్కడ మేము మ్యూజియంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సండే రోజు అనమాట ఇది. సో మ్యూజియం, సో నార్త్ గోవానే ఇంకా ఇక్కడే చూసేసుకుందామని డిసైడ్ చేసాం ఫ్రెండ్స్. సో బయలుదేరుతున్నాం. ఇక్కడ మ్యూజియం బాగుందని. సో ఏ మ్యూజియమో మీరు గుర్తుపట్టండి ఫ్రెండ్స్ ఇది. సో ఆల్రెడీ చాలా పెద్దగా అవుతుందని చిట్టలి చిన్న బంగారం. సో ఇది వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. సో నేను చిన్నగా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది గోవా ట్రిప్ పార్ట్ 5 డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మేమంతా కనుక్కున్నాము, ఇంకా నార్త్ గోవాలో ఏముందో చూసుకున్నాము, ఎందుకంటే బీచెస్ అయితే చూసాము. సో మ్యూజియం ఉందని చెప్పారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ. సో నేను కూడా చూడండి కార్లో బయలుదేరుతున్నాము, అందరం కూర్చున్నాము. ఓవరాల్గా అలసిపోయాం ఫ్రెండ్స్ అందరం అయితే. సో ఈరోజు ఒక్కరోజే ఉందన్నమాట, నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిపోవాలి. సో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, అందరం దిగామన్నమాట ఇక్కడ హాయిగా. సో దిస్ ఇస్ కాల్డ్ వ్యాక్స్ మ్యూజియం అనమాట. సో వ్యాక్స్ మ్యూజియంలో ఫిష్ అక్వేరియం అనేది చాలా పెద్దదన్నమాట. సో డిసైడ్ చేస్తున్నాము, మ్యూజియంకి అయితే వచ్చాము. ఓవరాల్గా మ్యూజియం అంటే ఏమనుకుంటాం ఫ్రెండ్స్, ఈ స్టాచ్యూ ఆ స్టాచ్యూ ఉంటుందేమో అనుకుంటున్నాము, కానీ అక్కడికి వచ్చాక తెలిసింది బాగా పెద్దది ఫిష్ అక్వేరియం, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయని. సో మేము వచ్చాం ఫ్రెండ్స్. సో ఇట్స్ బెన్స్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఫ్రెండ్స్. సో ఆడ నుంచున్నాం అనమాట మేము కౌంటర్ దగ్గర. సో చూడండి అక్కడ పెద్ద డాల్ఫిన్ షార్క్ కనిపిస్తుంది కదండి, షార్క్. సో దాట్ ఈస్ కాల్డ్ ద ఫిష్ అక్వేరియం అనమాట. సో టికెట్ కౌంటర్ దగ్గర నుంచున్నాము ఏది చూద్దామని. సో అక్కడ డిఫరెంట్ ఉందన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి, కానీ మాకు ఆలోచిస్తున్నాం అనమాట. పర్ హెడ్ టికెట్ ఇస్ 250 అనమాట, 250 ఎంట్రీ. పిక్స్ కూడా దిగాను చూడండి, నేను మా హస్బెండ్ పిక్స్ దిగాము డిసైడ్ చేసే ముందు. సో డిసైడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్స్ ఫిష్ అక్వేరియం అని ఎంటర్ అవుతున్నాం చూడండి షార్క్లోకి. బిగ్ షార్క్ వీఆర్ ఎంటరింగ్ ఫ్రెండ్స్. సో డిసైడ్ చేసామన్నమాట, ఇంకా ఫిష్ అక్వేరియమే ది బెస్ట్ అని. సూపర్ ఫ్రెండ్స్, అసలు ఈ దినము మర్చిపోలేం ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద డే, దిస్ ఇస్ మేడ్ ఆర్ డే అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఫిష్ అంటే ఎవరికి ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఫిషెస్ అంటే అందరికి ఇష్టం. చూడండి ఇంత ఎంటర్ కాగానే ఫ్రంట్లోనే కలర్ఫుల్ ఫిషెస్ వావ్ అని అనిపించింది. మేము ఎంటర్ కాగానే ఆల్ బ్లాక్, గ్రే, ఆరెంజ్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నాయి అసలు, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. మన ఇంట్లో అక్వేరియంలో మన చిన్న చిన్న ఫిషెస్ చూస్తాం, కానీ ఇంత పెద్ద ఫిషెస్ ఇంత పెద్ద అక్వేరియంలో ఉన్నాయన్నమాట. కింద చూస్తున్నారా, నేను అంతా షూట్ చేశాను ఫ్రెండ్స్, నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను. టోటల్గా ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి వైట్, బ్లాక్, ఆరెంజ్, గ్రే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు పెద్ద స్క్రీన్లో మీరు ఒక ఫిష్ చూడండి, అది రియల్లీ అది చూస్తే ఒకసారి భయంకరంగా అనిపించింది, కానీ ఓకే దట్ వాజ్ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట. సో దానికోసం మేము కనుక్కుంటున్నాం. నా చిట్టి తల్లి ఏవేవో క్వశ్చన్స్ వేస్తుందన్నమాట. సో మేము కూడా సో చూస్తున్నాం ఫ్రెండ్స్, దాన్ని టోటల్గా ఎలా ఏం ఫిష్ అని చూస్తున్నాము. అది ఎందుకంటే అలానే పడుకొని ఉంది, లెగొట్లేదన్నమాట. సో ఒక్క దగ్గరే స్టాప్ అయి ఉన్నది. సో మేము దానికోసము పక్కన చదువుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, అపర్మయ్య ఫిష్ అరపైమ. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. సో దీంట్లో అలానే ఉందన్నమాట. యాక్చువల్లీ తీస్తుంటే వీ జస్ట్ వాంటెడ్ టు వేక్ ఇట్ అప్ అనమాట, బట్ ఇట్స్ నాట్ అనమాట, అలానే ఉంది. తర్వాత అక్కడున్న ఒక పర్సన్ వచ్చి దాన్ని ఇలా కొడితే కాస్త కదిలినట్టయింది ఫ్రెండ్స్. అది కాస్త కదిలినట్టయింది. దాన్ని లేపాలని చూసాం మేము యాక్చువల్లీ. చూసి
మెల్లిగా అతను వచ్చాడు చూడండి. సో చూసారా అతను లేపాడు దాన్ని. వావ్ అనిపించింది అప్పుడు. వావ్ మస్తుంది కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది కదా. వావ్ అనిపించింది ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. అంత పెద్ద ఫిష్ అనమాట, వాటర్లోనే ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఆసమ్ ఫ్రెండ్స్, రియల్ అనిపించింది అసలు. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఫిష్. అంటే ఈ అక్వేరియంలో ఇది అన్నిటికంటే పెద్ద ఫిష్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. సో నన్ను కూడా షూట్ చేయండి అని నేను అలా నుంచున్నాను. సో చూస్తున్నాను, అది కూడా ఫిష్ అక్వేరియంని చూస్తున్నాను నేను. దిస్ ఇస్ అ స్మాల్ అక్వేరియం యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్, అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ గుడ్. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫిష్ అక్వేరియంస్ స్టార్ట్. నేను చిన్నగా షూట్ చేశాను. సో చాలా ఎంత కావాలో అంత షూట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫిషెస్ చూసి హైరాన్ అయిపోయా ఫ్రెండ్స్. నేను ఎంత బాగుందంటే అసలు సూపర్గా ఉంది. డిఫరెంట్ వెరైటీస్ అనమాట, చిన్నది పెద్దవి అనమాట, వైట్ బ్లాక్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఫ్రెండ్స్. చూడండి ఇది బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అసలు. ఫిష్ అక్వేరియం అంటే ఎవరికి నచ్చదు ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతుంది, అందరు ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఫిష్ అక్వేరియం కొందరికి పడుతుంది, కొందరికి పడది అంటారు ఫ్రెండ్స్. కానీ నాకైతే ఫిషెస్ చూస్తే అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నా వల్ల ఎంత షూట్ చేస్తానో, షూట్ చేయగలను ఫ్రెండ్స్, అంత షూట్ చేశాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా కవర్ చేస్తున్నాను. సో ఇది అన్నమాట. దీని తర్వాత ఇది ఒక చిన్న ఫిష్ ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిష్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చూడండి ఇవైతే ఎంత కలర్ఫుల్ ఉన్నాయి కదా, బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, నచ్చింది నాకైతే. అది చూస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి చూస్తున్నాం కదా, వావ్ అనిపిస్తుంది. సో ఫిష్ ఏంటి ఫ్రెండ్స్, మనం దాన్ని ఇట్లా చూస్తుంటే కూడా అది మనల్ని చూస్తుంది తెలుసా, అలా ఉంది అసలు. చాలా అదేదో మనతో ముచ్చట పెడుతున్నట్టు అనిపించింది అనమాట, బాగా అనిపించింది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదో కలర్, ఇప్పటివరకు మీకు చూపించాను, అదో కలర్ ఉండే బ్లాక్ అండ్ వైట్, ఇది ఒక పింక్ కలర్ అనమాట. చూస్తున్నారా, ఇవన్నీ లోపల సెటప్ చేసేసి ఫిషెస్ని వేసేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు. ఆ డెకరేషన్ అవన్నీ సెటప్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ ఆ లైటినింగ్, అది వాటర్, సూపర్. ఇది ఒక వెరైటీ ఫిషెస్ చూస్తున్నారా, ఏదో డిఫరెంట్ వెరైటీ ఉంది ఇదైతే. ఇంకా లోపల కూడా సెటప్ సూపర్గా చేశారు, ఆ డెకరేషన్, దట్ కలర్ఫుల్ థింగ్స్ అండ్ ఫిషెస్ రోమింగ్ హియర్ అండ్ దేర్. రియల్లీ అమేజింగ్ ఫ్రెండ్స్, రియల్లీ అమేజింగ్. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ మేము అడిగామన్నమాట అసలు ఈ ఫిషెస్ అని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్స్లో ఫిషెస్ తీసుకొస్తారంట ఫ్రెండ్స్. సో అవి మన ఆస్ట్రేలియా యుఎస్ నుంచి వస్తాయంట ఫిషెస్. సో చాలా తీసుకొస్తారంట ఫ్రెండ్స్ ఇవి. సో తీసుకొచ్చేసి ఇట్లా వేస్తారంట, మళ్ళీ వీటిని చూసుకుంటూ ఉంటారు. నా చిట్టలి చూడు ఫిష్ని ముట్టుకుంటుంది. అవి అలా నుంచొని ఇలా చేయి పెడితే దగ్గరకు వచ్చి మన ఫేస్ చూస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్. అవి ఎంత బాగా చూస్తున్నాయి అంటే అబ్బా మంచి అనిపించింది ఫ్రెండ్స్. సో ఇవి ఆస్ట్రేలియా సెప్టెంబర్లో తీసుకొస్తారంట. సో ఇవి మళ్ళీ అక్వేరియంలో వేసేసి అవికి ఫుడ్ వేసి మళ్ళీ అక్వేరియం వాష్ చేయడము అవన్నీ చూసుకుంటారంట. సో ఆ 1 year లోపల ఫ్రెండ్స్ అవి ఫిషెస్ అన్నీ ఎన్ని తీసుకొస్తాయో ఇట్ విల్ లాస్ట్. ఒక 1 fish మిగిలిపోతాయి, అప్పుడప్పుడు కొన్ని చనిపోతాయి అంట, కొన్ని బాగుంటాయి అంట ఫ్రెండ్స్ అసలు. సో అదే సేమ్ మన ఇంట్లో మనం తీసుకొచ్చి అక్వేరియం పెడితే, ఫిష్ తీసుకొచ్చి కొన్ని పెడితే బాగుంటాయి, కొన్ని చనిపోతాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను మీరు చూడండి
ఎంత బాగున్నాయి చూడండి. ఇది రెడ్, పింక్, గ్రీన్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫిషెస్ సూపర్గా ఉన్నాయి. ఆసమ్ ఆసమ్. చూడండి ఎల్లో, రెడ్, పింక్, గ్రీన్, సూపర్. ఈ కలర్ఫుల్ ఫిషెస్ చిన్న చిన్న చాలా బాగున్నాయి. సో వాళ్ళు ఎలా అంటే మేము తీసుకొస్తాము ఫిషెస్ ఎల్లో ఫ్రెండ్స్, ఎల్లో ఫిషెస్, గ్రీన్ మేము తీసుకొస్తాము. సో అవి బ్రతుకుతాయి, చనిపోతాయి అని అన్నారు. ఇక్కడ పిక్స్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరము. చూడండి ఇక్కడ మొత్తం పింకిష్ అన్నమాట, టోటల్ పింకిష్ ఫిషెస్ కదా. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఆ లోపల చూడండి ఎంత బాగుంది అసలు. వావ్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. మస్తు ఉంది ఫ్రెండ్స్. చూస్తారా, నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చుతుంది కదా. సో కొన్ని పిక్స్ తీసుకున్నాను మళ్ళీ అక్కడ మేము ఉండేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద అక్వేరియం అసలు ఇది, ఫిష్ అక్వేరియం, సూపర్ అక్వేరియం అన్నమాట. సో వీటిని ఇలా 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 అని కాస్త కదిలిపియడానికి ట్రై చేశాము. నా చిట్టలి తన పని తను చేస్తుంది, ఆడుకుంటుంది, అల్లరి చేస్తుంది, కానీ చక్కగా మళ్ళీ మాతో పాటే చూస్తుంది ఫ్రెండ్స్. అన్నీ సూపర్గా మాతోనే ఉండి చూసింది, ఎంజాయ్ చేసింది. అది కూడా ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే చెప్పొద్దు ఇంకా. వీటిని ఇలా ఇలా ముద్దు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ఇలా 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 అవి ఇలా మూత పెడితే ఇలా దగ్గరికి వస్తున్నాయి ఫ్రెండ్స్. అవి చూస్తున్నారా ఫ్రెండ్స్, వైట్ ఫిషెస్. వీటికి ఇంకా పేర్లేం పెట్టాలి ఫ్రెండ్స్. వీటిని చూసే మనము ఇది ఈ కలర్, ఇది ఆ కలర్ అని డిసైడ్ చేసుకోవాలి. దీంట్లో ఇది ఒక్కటే ఫిష్ ఉండే ఫ్రెండ్స్, అది ఒక్కటే ఫిష్ ఇది సేమ్. సో అది ఒక్కటే అటు ఇటు తిరుగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది క్రోకడైల్ ఫేస్ యా క్రోకడైల్ మూతి అనుకోండి ఫ్రెండ్, ఫిష్ ఇది. ఇవైతే అసలు ఎంత మూమెంట్ ఉండేనో వీటి ఫ్రెండ్స్, అటు ఇటు మూవ్ అవుతున్నాయి అవి. అసలు చూస్తుంటే వెరైటీ అనిపించాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఈ మూతి చూసైతే చాలా డిఫరెంట్గా ఉంది కదా మూతి, కానీ బాగున్నాయి, చూస్తే ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారా, అప్ అండ్ డౌన్ వెళ్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి మాకైతే చాలా నచ్చినాయి, మేమైతే స్టన్ అయిపోయినాం ఇవి చూసి. చూడండి మళ్ళీ ఇది ఒక ఫిష్. చూస్తున్నారా, వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూస్తున్నారా ఫ్రెండ్స్, మీరు కౌంట్ చేస్తున్నారా? అది చూడండి కింద ఉంది, దాన్ని జరపడానికి ట్రై చేసాము కానీ అది జరగలేదు, ఇంకా కిందనే ఉన్నాయి. ఇది కూడా కిందనే ఉంది ఫ్రెండ్స్. సో నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎత్తుకోండి చిన్న చిన్న ఇది కలర్ఫుల్ ఫిషెస్ ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయా? సూపర్. ఇది కూడా చూడండి, ఈ కలర్ చూడండి, బ్లాక్ ఆరెంజ్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా. ఇది ఒకటి లంబు ఫిషెస్. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. చూడండి నెక్స్ట్ దీంట్లో ఇంకా వాటర్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, వాటర్లో ఉండేటి టార్టాయిస్ కూడా గుర్తొస్తుంది. సో దీంట్లో టార్టాయిస్ కూడా పెట్టారు. ఒక మూడేమో నాలుగేమో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి టార్టాయిస్. చూస్తున్నారా, అది మన చేయి చూస్తుందా ఏంటి, అటు ఇటు జరుగుతూనే ఉందన్నమాట. నేను అలా టచ్ చేయడానికి ట్రై చేశాను కానీ అది అటు ఇటు మూమెంటే ఉంది దాని అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత బ్యాక్ సైడ్ అంతా ఫిషెస్ అన్నమాట, బ్యాక్ డీప్. చూస్తున్నారా, టార్టాయిస్. మాకైతే హాయ్ అనిపించింది ఫ్రెండ్స్ ఇవి ఫిషెస్ని చూస్తే. అంటే ఒక సార్ట్ ఆఫ్ ఒక శాంతిదనం వీటిలో ఉంది అనమాట. కూల్గా ఉన్నాయి ఇవి, సూపర్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అసలు. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక్కటే ఉంది ఫిష్, హోల్ అక్వేరియంలో ఒక్కటే ఫిష్. ఇవి చూడండి పెద్ద ఫిషెస్, మై గాడ్, పెద్దవి అన్నమాట ఇవి. చాలా బాగున్నాయి. ఎంతైనా ఫిష్ ఈజ్ అ ఫిష్, డిఫరెంట్ అండి, చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. అవి మన చేతికి దొరకకున్నా కానీ అవి పట్టుకోవాలని చూస్తూ ఉంటాం మనం. ఇటు చూడండి, ఇటు కూడా
పెద్ద ఫిష్ లంబు, దాని మూతి ఇంత పొడుగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత లంబు ఉంది చూడండి, దాని మూతి ఇంత లంబు ఉంది, అది కిందనే అలానే ఉంది, అలానే కూర్చొని ఉంది. మీకు నేను వీటి కోసం ఎక్కువ చెప్పకుండా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇవి చాలా ఫిషెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక దగ్గర చాలా ఉన్నాయన్నమాట, గుచ్చగా ఉన్నాయి, ఒక్క దగ్గర ఉన్నాయన్నమాట. సో నేను మా బాబు చూస్తున్నారా ఫ్రెండ్స్ కదా. ఏమని చెప్పాలి ఫ్రెండ్స్, ఇంత బాగున్నాయి ఫిషెస్ కోసం. అసలు చూసే ఎంజాయ్ చేయాలి అంతే. అవి చూసి మనం అంతా ఎక్కడికో ఏ లోకానికో వెళ్ళిపోతాం, వావ్ అనే అంటాము. అసలు వీటిని చూసి వావ్ 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 సూపర్బ్ అని అనడమే అవుతుంది వీటిని చూసి. ఇది ఒకటి మళ్ళీ చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగున్నాయా, అవసరం కదా. ఇదంతా బ్లూ కలర్లో పెట్టాలి ఫ్రెండ్స్, ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇంకా బ్లూ కలర్ కూడా వస్తాయి చూడండి, చాలా బాగుంటాయి. మా బాబు చూడండి, వాడు కూడా వీడియో తీస్తున్నాడు. చూస్తున్నారా ఫ్రెండ్స్ కదా, బాగున్నాయి కదా. చూస్తున్నారా లేదా మీరు, నాతో పాటు ఎంజాయ్ చేయండి. నేను మీకు అన్నీ చూపిస్తున్నాను, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. ఇన్ని వెరైటీస్ చూసారా ఫ్రెండ్స్ మీరు ఇంకెక్కడైనా? మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా చూసారు ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఫిషెస్ చూడండి, ఫెదర్ ఫిషెస్ అంట ఇవి, ఫెదర్ ఫిషెస్. బ్లాక్ ఫెదర్ లాగానే ఉన్నాయి చూడండి, బ్లాక్ ఫెదర్ చూస్తున్నారా, ఫెదర్ ఫిషెస్ చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒక వెరైటీ అనమాట. అనిపించింది ఒకసారి చూసిన వెంటనే, ఇదేంట్రో బాబాయ్ అనుకని, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అంతా బ్లూయిష్ ఫ్రెండ్స్, అంత బ్లూ మిర్రర్ పెట్టారు. సో ఇక్కడ అన్ని బ్లూ కలరే ఉన్నాయన్నమాట. బ్లూ కలర్ అంటే కలర్ బ్లూ, ఫిషెస్ ఆర్ నాట్ బ్లూ. సో ఇది అన్నమాట చూడండి, వెరైటీ ఫిషెస్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ ఆల్సో చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒకటి ఫిష్ ఉంది చూడండి, చిన్నది ఫిష్. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఫిషెస్ అని తీసుకొచ్చి అవి కాస్త కొన్ని బ్రతుకుతాయి, కొన్ని చనిపోతాయి, లాస్ట్కి ఒక్కటో రెండో కూడా మిగిలిపోతాయి, లాస్ట్కి ఒక్కటి కూడా మిగిలిపోతుంది ఫ్రెండ్. ఆ ఒక్కటి కూడా వీళ్ళు అక్వేరియంలో పెట్టారు ఫ్రెండ్స్, చూస్తున్నారా. సో ఇంత పెద్దగా ఉంది చూడండి అక్వేరియం, ఎంత పెద్దగా ఉందంటే చూడండి, ఎంత పొడుగు ఫ్రెండ్స్. చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్. మీకు అందుకే ఇక్కడ ఉండి నేను ఆ డీప్ చూపిస్తున్నాను. అంత దూరం నుంచి మేము చూసుకుంటా, నాకు వీలైనంత వరకు నేను షూట్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. సో బయటికి వచ్చేసాము, ఇంకా మేము అయిపోయింది, మ్యూజియం అయిపోయింది అనమాట, చూడడం అయిపోయింది. సో బయటికి రాగానే మాకు ఒక గేమ్ కనిపించాయి అనమాట, ఇట్స్ కాల్డ్ గ్లాస్ గేమ్. సో గ్లాస్ గేమ్ కాసేపు ఆడారు, మా వాళ్ళు ఆడారు, మా మరిది గారు ఆడారు, మళ్ళీ మా సిస్టర్, మా బాబు అందరు ఆడారు. సో వీళ్ళందరూ ఇవి షూట్ చేశారు. గ్లాసెస్ మాత్రం లాస్ట్కి ఒక్కటి కూడా కాదు ఫ్రెండ్స్, 2 లాస్ట్ ఉండిపోయాయి. అంత సామాన్యంగా పడాయి అంట గ్లాసెస్, అవి అల్యూమినియం గ్లాసెస్. ఎంతో ఫోర్స్ చేస్తే తప్ప అవి పడతాయి ఫ్రెండ్స్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద గేమ్. మేము బయటికి రాగానే ఈ గేమ్ కాసేపు ఆడారు మా వాళ్ళంతా అన్నమాట. సో నేనైతే వాళ్ళు ఆడుతుంటే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. నాకు ఆ త్రో గేమ్, అదే బాయ్స్ ఆడితే ఇంకా బాగుంటుంది, సిస్టర్స్ కూడా ఆడారు ఫ్రెండ్స్, అట్లా ఏం లేదు. కానీ ఒక్కడు కూడా ఫుల్గా మాకు పడలేదు. లాస్ట్కి ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ అలా ఉండిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇది మా బాబు త్రో చేశాడనమాట. తర్వాత సైడ్కి కూడా ఇక్కడ ఒక చిన్న గేమ్, బాల్స్ గేమ్ అనమాట. సో ఆ నంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ నంబర్స్ పైన 28, 21, 15. సో మనం వేసే బాల్స్లలో ఆ కౌంట్ వస్తే మనకు ఆ ఐటమ్ ఇస్తారనమాట. సో ఇక్కడ మేమంతా లేడీస్ ఇక్కడ మేము ట్రై చేసాము. సో నా చిట్టి తల్లి ఫస్ట్ ట్రై చేసింది, ఆల్రెడీ తనకి ఒకటి హ్యాపీ ఫేస్ ఏదో వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, అందరం ట్రై చేసాము, మెల్లిమెల్లిగా ట్రై చేసాం ఫ్రెండ్స్. అంతే, వాడు ఉన్నప్పుడే ఆడాలంట గేమ్ అక్కడ.
సో ఒకరి తర్వాత ఒకరు లేడీస్ అందరూ మేము ఈ గేమ్ ఆడాము. అది లేడీస్ జెంట్స్ అని కాదు కానీ ఎక్కువ, ఎందుకంటే ఇది బాగుంది గేమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ బాల్ త్రో చేయాలి, మనము ఆ నంబర్స్లో త్రో చేయాలి. ఆ నంబర్స్ ప్రకారంగా మనకి ఏది వస్తే ఐటమ్ అది మనకి వాడు ఇస్తాడనమాట. సో ఇది అందరం ట్రై చేసాం ఫ్రెండ్స్. కానీ ఇద్దరే లక్ ఉండే. ఒకటి నా చిట్టి తల్లి, ఒకటి మా అన్నయ్య వాళ్ళ పాప లక్ ఉండే ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా వచ్చింది కూల్ డ్రింక్స్, హ్యాపీ ఫిజ్ ఒకటి. సో నేనైతే ఏదో నార్మల్గా ఆడాను ఫ్రెండ్స్. నేను ఓకే ఆడదామన్నట్టు ఆడాను. అంత ఇంట్రెస్ట్ ఏం తీసుకోలేదు, లైట్గా ఆడాను ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట గేమ్. సో మా డే ఇలా మేము అంటే టోటల్గా ఎండింగ్ ఎలా గడిపామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇలా మేమైతే గడిపేసామన్నమాట. సో అక్వేరియంతో నార్త్ గోవాలోనే మేము ఫిష్ అక్వేరియం, చాలా అతిపెద్ద ఫిష్ అక్వేరియం అన్నమాట గోవాలో. సో అక్వేరియం ప్రిఫర్ చేసి అక్వేరియం చూసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసేసి మేము బయటకు వచ్చి గేమ్స్ ఆడి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఒక్కరోజే కదా మళ్ళీ మాకు ఉన్నది అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ మేము బయలుదేరిపోవాలి. సో ఈ డేని ఎలా గడపాలో మేము డిసైడ్ చేసుకున్నాము యాక్చువల్లీ మొత్తము. సో ఇలానే ఇంకా ఒకరి తర్వాత ఒకరం ఈ గేమ్ ఆడాం ఫ్రెండ్స్. ఇది పర్ గేమ్ వాడు 50 రూపీస్ తీసుకున్నాడు. బాగానే ఉంది ఎంజాయ్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ అంతే. లాస్ట్కి మా మరిది గారు వేశారు, చాలా బాగా వేశారు ఫ్రెండ్స్, మస్తు వేశారు అసలు. ఒక్క నెంబర్ తక్కువ ఉండే ఫ్రెండ్స్, ఆ వేసిన బాల్లో ఒక్క నెంబర్ తక్కువ ఉండే, కానీ చాలా బాగా ఆడాడు అతను, సూపర్గా ఆడాడు. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఇది చూసాక లంచ్ టైం అయిపోయింది. సో మేము లంచ్కి బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడే మ్యూజియం పక్కకే ఒకటి క్రాబ్స్ రెస్టారెంట్ అని ఉందన్నమాట. సో ఎందుకు ఇంకా ఇక్కడే లంచ్ చేద్దామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫ్యామిలీ హ్యాస్ టు గివ్, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ టు స్పాన్సర్. అమాంగ్ 4 ఫ్యామిలీస్ ఎవ్రీ డే 1 ఫ్యామిలీ హ్యాస్ టు స్పాన్సర్ అనమాట. సో టేబుల్ సెట్ చేస్తున్నారు. మేము ఇంకా లంచ్ టైం అయిపోయింది మ్యూజియం చూసే వరకు అని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ లంచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ ఇక్కడ పర్వాలేదు, అదర్ రెస్టారెంట్స్ కంటే ఇక్కడ ఫుడ్ ఓకే అనిపించింది. ఓకే నాట్ సో వావ్ కాదు, ఓకే గుడ్. చూడండి క్రాబ్ రెస్టారెంట్ పైన వాడు చూడండి ఎలా క్రాబ్ని పెట్టాడు ఫ్రెండ్స్. అది బాగుంది కదా స్టాచ్యూ, నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ అది. నేను అందుకే కాసేపు షూట్ చేశాను దాన్ని. తర్వాత నా చిట్టి తల్లి ఏదో గేమ్స్ ఆడుతుంది కూర్చొని. ఇంకా ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ తీసుకొస్తున్నాడు. ఇంకా కాసేపు దామ్ వేసింది ఫ్రెండ్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటూ చేసుకుంటూ ఇంకా ఆర్డర్ పెట్టాము. హీ ఈస్ గోయింగ్ టు కమ్. అంటిల్ దెన్ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ అమాంగ్ అవర్ సెల్ఫ్, టాకింగ్ టు ఈచ్ అదర్, లుకింగ్ ఎట్ ద రెస్టారెంట్ అనమాట. సో ఇది ఇలా మధ్యాహ్నం ఇలా గడుపుతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నాము ఫుడ్ తినడానికి వచ్చాము. నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఎంతైనా ఎండ మాత్రం బాగానే ఉండే ఫ్రెండ్స్, కనిపించని ఎండ చాలా బాగా కొట్టేసింది అసలు చెప్పాలంటే. బీచెస్ కూడా బాగా తిరిగేసాం కదా. సో ఎండ మాత్రం సూపర్గా ఉండే, పర్వాలేదు. ఇంకా కానీ వాటర్లో ఆడాం కాబట్టి మాకు అది ఏమీ కనిపించలేదు. చూడండి వాడు ఫుడ్ తెచ్చే వరకు ఇది రెస్టారెంట్ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్. పైన చూడండి ఫిష్ హ్యాంగ్ చేశాడు, ఇటు సైడ్ చూడండి ఇక్కడ కూడా ఫిష్ హ్యాంగ్ చేశాడు. ఫిషెస్ క్రాబ్స్, ఫిష్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నమాట. సో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ద థింగ్. సో బాగుందా ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.